ఏంటి మా తమ్ముడు పేరు మీద మీరు అర్చన చేయిస్తున్నారు? అర్చన చేయించడంలో తప్పే ఉందమ్మా. చెయ్యకూడదు. అసలు మే వచ్చిన గుడికి మీరెందుకు వచ్చారు? ఇక్కడేం ప్లాన్ చేశారు? తమ్ముడు, మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు వస్తూనే ఉన్నారు. అక్కడ ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మనం మందారం కోసం హోమం జరిపించబోతున్నాం తెలుసుకుని అది చెడగొట్టడానికే వచ్చినట్టున్నారు తమ్ముడు. వీళ్ళని చూస్తుంటేనే అశుభం కలిగేలా అనిపిస్తుంది తమ్ముడు. హోమం చేసి అప్రదిష్ట పాలయ్యే కన్నా హోమం చెయ్యకుండా ఉండడమే మంచిదనిపిస్తోంది తమ్ముడు. చూడండి విజయాంబిక గారు, ఇక్కడ మందారం మంచి కోరేవారెవరో చెడు కోరేవారెవరో అందరికీ తెలుసు. ఒకవేళ అందరికీ తెలియకపోయినా ఆ దేవుడికి తెలుసు. ఎవరు ఆపాలనుకున్నా ఆ దేవుడు ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. మీరొచ్చిన గుడికి మేం రాకూడదని రూల్ ఏమైనా ఉందా విజయాంబిక? మమ్మల్ని రావద్దని చెప్పడానికి, ఎందుకొచ్చారని ప్రశ్నించడానికి ఇదేవి మీ ఇల్లు కాదు, గుడి. దేవుడి ముందు అందరూ సమానమే. సీఎం అయినా కామన్ మ్యాన్ అయినా అందరూ సమానమే. గుడికి రావడం పోవడం అనేది మీ ఇష్టం, కానీ నా పేరెత్తే అర్హత మీకు లేదని మీకు చాలాసార్లు చెప్పాను. రాజు, వెళ్దాం పదా. తమ్ముడు, మేము వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తాం. దీపక్, నువ్వు రారా. నువ్వు రామ్మా. నేను ప్రదక్షిణాలు చేసొస్తాను నాన్న. వెళ్ళండి. ఏదో ఒకటి చేసి ఈ హోమాన్ని ఆపేయాలని విజయాంబిక దీపకులు ప్రయత్నిస్తున్నారు అమ్మగారు. అమ్మా, రూపా, మందారానికేదో దృఢ సంకల్పం ఉన్నట్టుంది. అందుకే అందరూ చనిపోయింది అనుకున్నా కూడా బ్రతికే ఉంది. అన్నయ్య గారి మీద నాకు నమ్మకం ఉంది. మందారాన్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తారు. మాకు అలానే ఉందమ్మా, కానీ అత్తయ్య దీపక్లు ఏం ప్లాన్ చేస్తారో అని భయంగా ఉంది. దీపక్, హోమమే ప్రారంభించకూడదని ప్రయత్నించాం. అది అయ్యే పని కాదని అర్థమైంది. ప్రారంభమైన హోమాన్ని ఎలా ఆపాలో ఆలోచిద్దాం. అవును మమ్మీ, రూప అఖండ జ్యోతి వెలిగించకుండా చేసిన చాలు మమ్మీ. నా మైండ్కి ఇంకో ఆలోచన తట్టింది దీపక్. చెప్పు మమ్మీ. పొరపాటున మందారం లేచినా మనకి ప్రమాదం ఎదురయ్యేది మాత్రం మీ మావయ్యతోనే కదా. అవును మమ్మీ. మీ మావయ్యని లేపేస్తే ఎలా ఉంటుంది? స్వామి, మందారం మామూలు మనిషి అవడానికి మా ముందున్న ఒకే ఒక్క నమ్మకం ఈ మృత్యుంజయ హోమం. తనని కాపాడడానికి ఈ మృత్యుంజయ హోమానికి ఎలాంటి ఆటంకం జరగకుండా చూడు స్వామి. మా నమ్మకాన్ని వమ్ము చేయకండి స్వామి. మందారాన్ని మామూలు మనిషిని చెయ్యండి.
మమ్మీ నీ మాట గుళ్ళో గంట కూడా మోగింది మమ్మీ, కానీ ఎలా లేపేయాలి మమ్మీ? చాలా సింపుల్ దీపక్. మృత్యుంజయ హోమం మందారం కోసం చేస్తున్నాం కాబట్టి అందరూ మందారం కోసమే అనుకుంటారు. మనం మీ మావయ్య మీద ఫోకస్ పెడితే చాలు. మనం ఎలా మమ్మీ? షబ్బా, మనం అంటే మనం కాదు దీపక్, జీవన్ని పిలుద్దాం. సూపర్ మమ్మీ. సరే, నీ ఫోన్ ఇవ్వు. బంటి ఎలా ఉన్నాడమ్మా? నీ బిడ్డ కూడా నీలాగే అమ్మకి దూరంగా ఉంటూ ఎప్పుడెప్పుడు దగ్గరవుతానా అని ఎదురు చూస్తున్నాడు రూపా. సరేనమ్మా, మీ నాన్న చూస్తే బాగుండదు. నేను బయలుదేరతాను. అలాగే అమ్మా. నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను అమ్మాయి గారు. ఉమ్.